అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం వచ్చేసి చాప్టర్ 3.2 ద పెడగాజీ ఆఫ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్. దీన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఈ మెథడాలజీకి సంబంధించి ఏవైనా ఇంకా ఫర్దర్‌గా ఏదైతే టోటల్ 6 చాప్టర్స్ కంప్లీట్ చేయబడినయి అవన్నీ కావాలంటే సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేస్తాను. ద పెడగాజీ ఆఫ్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అంటే జనరల్‌గా కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ ఎట్లా ఉంటుంది? మనం ఎలా తీసుకుంటామంటే అర్థమవదగినటువంటి పరిమాణం. అంటే ఏంటిది? అంటే మనం జనరల్‌గా ఒక్కొక్క వర్డ్ చూస్తాం. కాంప్రహెన్సిబుల్ దాని మీనింగ్ ఏంటి? ఇన్పుట్ దాని మీనింగ్ ఏంది? ఈజ్ దాని మీనింగ్ ఇట్లా ఒక్కొక్క వర్డ్‌ని నేర్చుకుంటాం. కానీ స్టీఫెన్ క్రాషన్ ఏం చేశాడంటే తన థియరీలో I+1 ఏదైతే పిల్లవాడు గ్రహించగలుగుతాడో దాని పరిమితిని పెంచుకుంటూ వెళ్ళాలి అన్నాడు. అంటే ఏందంటే అర్థమయ్యేటటువంటి పరిమితి మనకి పరిమితి ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క పదం ఉంటుంది. ఒక్కొక్క పదం నేర్చుకుంటూ వెళ్తాం. అలా కాదు సెంటెన్స్ యాజ్ ఎ హోల్ యూనిట్. సెంటెన్స్ అర్థమైతే నెక్స్ట్ 2, 3 సెంటెన్స్ అట్లా వెళ్ళిపోతూ ఉండాలి. ఇది స్టీఫెన్ క్రాషన్ ఏదైతే ఆయన I+1 అనేసి తెలిసిన దానికన్నా ఇంకొంచెం ఆ పరిమితిని పెంచుకుంటూ వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్‌ని ఆయన ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట. మీనింగ్‌ఫుల్‌గా ఉండాలా? కాంటెక్చువల్‌గా ఉండాలా? ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఇప్పుడు దిస్ ఈజ్ మీనింగ్‌ఫుల్ అండ్ కాంటెక్చువల్. సెకండ్ లాంగ్వేజ్ లెర్నర్స్ అంటే ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క పరిమితి ఏదైతే వర్డ్ నుంచి సెంటెన్స్ లెవెల్‌కి, సెంటెన్స్ నుంచి ఓ పారాగ్రాఫ్ అట్లా వెళ్ళాల్సి ఉంటుంది అనేది దీని అర్థం. ఫోకసింగ్ మోర్ ఆన్ అండర్‌స్టాండింగ్ ద ఓవరాల్ మీనింగ్ రేదర్ దాన్ ఇండివిడ్యువల్ వర్డ్స్. మనం ఏం చేస్తామంటే ఒక్కో పదం పట్టి చూస్తాం. దీని మీనింగ్ చెప్పలేదేంది? దాని మీనింగ్ చెప్పలేదేంది? అంటూ ఉంటారు. కానీ చేయాల్సింది ఏందంటే ఓవరాల్ మీనింగ్ అర్థమైందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనకు టోటల్ టెక్స్ట్ ఇచ్చారో హోల్ టెక్స్ట్ కాంప్రహెన్షన్ అనేది జరగాలి. వర్డ్ బై వర్డ్ మీనింగ్ అయితే కాదు. ఈ విధంగా అర్థమయ్యేటటువంటి పరిమితి ఏదైతే ఉందో మనం పదం వరకే పరిమితం చేస్తాం. కానీ ఏం చెప్తున్నారంటే మొత్తం ఏదైతే చదువుతామో మనం అదంతా కూడా అర్థమవ్వాలి. సపోజ్ ఒక వ్యక్తికి జస్ట్ ఒక వర్డ్ అనుకోండి. 2, 3 వర్డ్స్ కలిపి చదివినప్పుడు అర్థవంతంగా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఒక స్టెప్ హయ్యర్ తీసుకువెళ్ళాలి పిల్లల్ని. అంటే కొంతమంది పదం పట్టి చదువుతా ఉంటారు. దానివల్ల ఏందంటే ఒక పేజ్ చదవడానికి చాలా టైం పడుతుంది. కాంప్రహెన్సివ్ ఇన్పుట్ అనేది పెరిగే కొద్దీ సమయం అనేది తగ్గుతుందనమాట. తర్వాత ఏందంటే మనం ఇచ్చేటటువంటి ఏదైతే కంటెంట్ ఉందో, టెక్స్ట్ ఉందో అది పిల్లవాడి స్థాయికి తగినట్లుగా ఉండాలి. అండర్‌స్టాండింగ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్‌ని దాటి వెళ్ళకూడదు ఇచ్చేటటువంటి కంటెంట్. ఇది ఎవరు చూసుకుంటారు జనరల్‌గా? కరిక్యులమ్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. టెక్స్ట్ అందుకే ఏందంటే గ్రేడ్‌లు వారీగా విభజిస్తారనమాట టెక్స్ట్‌లని. మీరు గమనించినట్లయితే పాత పుస్తకాల మీద ఏ అని చివర ఇట్లా తర్వాత బి అని, సి అని ఈ విధమైన గుర్తులు ఉంటాయన్నమాట. అదేంటంటే గ్రేడ్‌ల వారీగా విభజన అనమాట. ఈ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్‌ని బట్టి మన రీడింగ్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. చెప్పుకున్నాం కదా! ఎట్లా? మన కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ పెద్దదనుకోండి చదివే సమయం తక్కువైపోతుంది. యాక్యురసీ వస్తుంది. బెటర్ కాంప్రహెన్షన్ జరుగుతుంది. పట్టి పదం చదవడం వల్ల ఏందంటే ఇంగ్లీష్‌లో అనేది చాలా అర్థాలుంటాయి. వాటినన్నిటిని మనం చూసుకుంటా పోతే మనం ఒక పిల్లవాడికి భాషా పరిజ్ఞానాన్ని అందించడమే కాదు, భాషను నేర్పిస్తున్నాం. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ భాషా పరిజ్ఞానం మాత్రమే అందజేస్తుంది. అంటే దాని గురించి తెలియజేస్తుంది. కానీ ఏదైతే మనం తర్వాత అవలంబించిన విధానాలు సీఎల్‌టీ కానివ్వండి ఏవైనా భాషని నేర్పిస్తాయి. కాబట్టి రోల్ ఆఫ్ ద టీచర్ ఏంటి? ఈ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్‌ని బట్ల అంటే బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఏదైనా టెక్స్ట్ చదివేటప్పుడు దానికి సంబంధించిన సపోజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నేక్స్ అని ఉందనుకోండి. అందులో ప్రతి పదం డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటే కొన్ని ఏందంటే పర్టిక్యులర్‌గా మనం నేర్చుకోవాల్సిన యాక్టివ్ వర్డ్స్ కొన్నుంటాయి. ప్యాసివ్ వర్డ్స్ కొన్నుంటాయి.
యాక్టివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకునే స్నేక్స్‌లో చాలా స్నేక్స్ ఉండొచ్చు. రాటిల్ స్నేక్స్ అని, పాయిజనస్, నాట్ అన్‌పాయిజనస్ ఇట్లాంటివి రకరకాల డైవర్సిఫికేషన్స్, డివిజన్స్ ఉంటాయి. అయన్నీ అనవసరం. జస్ట్ చెప్పేసి అవి పాసివ్ వొకాబులరీ కింద వాటిని ఉంచేసి ఓన్లీ యాక్టివ్ వొకాబులరీ ఏవైతే ఉన్నాయో కొంత అవగాహన కలిగిస్తాం. అట్లానే యూజ్ రిపిటీషన్ విత్ స్లైట్ వేరియేషన్స్ అండ్ ఇలిస్ట్రేషన్స్ ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. మనం చెప్పేటప్పుడు రిపీటెడ్‌గా అండ్ అకార్డింగ్ టు ద మన మెథడాలజీ ప్రకారం మన ఇంగ్లీష్ ఒక టీచర్ ఏదైనా విషయాన్ని 3 సార్లు క్లాస్‌లో చెప్పాలట. అప్పుడు మాత్రమే విద్యార్థి యొక్క మెదడులోకి అది వెళ్తుంది. కొన్ని స్లైట్ వేరియేషన్స్‌తో అంటే ఒకే విధానంలో చెప్పకూడదు. ఒకసారి బొమ్మ రూపంలో చెప్తే, ఒకసారి చర్చల రూపంలో, ఇంకోసారి మన క్లాస్‌లో పిల్లల ద్వారా ఇలా రకరకాలుగా ఓ 3 సార్లు అది ఇంజెక్ట్ అయ్యేటట్లు చేయాలి. యాక్టివ్ లిజనర్‌గా ఉండాలి. చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఏందిరా ఎన్ని సార్లు చెప్పినా అని విసుక్కోకూడదు. ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడ్స్ అనేది చూసుకోవాలి. లెక్చర్ బేస్డ్ మెథడ్ వెళ్తానంటే కుదరదు. టీచర్ ఈజ్ నాట్ యాక్టివ్ ఎనీమోర్ ఇన్ ద క్లాస్. ఈజ్ జస్ట్ ఏ ఫెసిలిటేటర్. ఇంటరాక్టివ్ టీచింగ్ మెథడ్స్ అంటే ఇంటరాక్షన్ అనేది జరగాలి. టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. స్టూడెంట్‌ని తన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకునేట్లు, తన యొక్క ఏవైతే కల్చరల్ నాలెడ్జ్ ఉందో వాటిని షేర్ చేసుకుని అంటేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుందండి. మా ఊర్లో మా అమ్మమ్మ ఇలా చేసేవాళ్ళు. ఇట్లా ఈ నాలెడ్జ్ అనేది పిల్లలకి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారు. వెళ్ళినప్పుడు లేదా నాయనమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ పిల్లోడు నేర్చుకుంటాడు. ఆ విషయాలు వచ్చి ఆ కల్చరల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లోడికి అవకాశం ఇవ్వాలి. వాడి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి? ఒక టెక్స్ట్ చదివాడు. టీచరు కాంప్రహెన్సిబుల్ ఇన్‌పుట్ మనం ఏదైతే చెప్పుకున్నామో అర్థమయ్యేటటువంటి పరిమితి ఏదైతే ఉందో దాన్ని బట్టి వాడు నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న దాన్ని ఇతరులకి చెప్పేటటువంటి ఏర్పాటు చేయాలి. అదే సీఎల్‌టీలో మనం చూస్తాం అన్నమాట. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. పీర్ డిస్కషన్స్ ఉంటాయి. పీర్ స్టడీ ఉంటుంది. గ్రూప్ స్టడీ ఉంటుంది. అలానే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఉంటాయి. రిసెప్టివ్ లాంగ్వేజ్ స్కిల్స్ త్రూ ఓరల్ కమ్యూనికేషన్. రిసెప్టివ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి? అంటే లిజనింగ్ అండి. లిజనింగ్ ఉంది. ఆ తర్వాత మన ఇక్కడేందంటే ఈ రిసెప్టివ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఎట్లా ఒకళ్ళు మాట్లాడుతుంటే వింటుంటారు. ఓకే. అట్లానే రిసీవింగ్ అంటే ఏందంటే ఇన్‌పుట్ అనమాట. అంటే ఏంది? లిజనింగ్ ఒకటి, రీడింగ్ ఒకటి. మామూలుగా. ఇక్కడ ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా ఎట్లా చేయొచ్చు మనం? లిజనింగ్ చేయొచ్చు అండ్ స్పీకింగ్ చేయొచ్చు. ఈ ఓరల్ డిస్కోర్సెస్ అనేది అట్లా ఫుల్‌ఫిల్ అవుతాయి. తర్వాత ఎఫెక్టివ్ టీచింగ్ టెక్నిక్స్. మరి పిల్లవాడికి కాంప్రహెన్సిబుల్ ఇన్‌పుట్ ఇయన్నీ ఎలా చెప్పాలి? గ్రాఫిక్ ఆర్గనైజర్స్ బొమ్మల రూపంలో చక్కగా వాడికి అర్థమయ్యేటట్లు చేయడం. పెద్ద డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని ఒక పై డయాగ్రామ్‌లోనో లేదా బార్ డయాగ్రామ్‌లోనో వాటిని సింపుల్‌గా చెప్పొచ్చు విభజించి. అదిగో ఇట్లా, ఇదిగో ఇట్లా అనేసి చెప్పేసేయచ్చు సింపుల్‌గా. కాంటెక్స్చువల్ ఆర్ విజువల్ క్యూస్. ఈ విధంగానే మనం ఏందంటే సందర్భానుసారంగా విజువల్‌గా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడం. క్లారిఫికేషన్ ఇవ్వడం అండ్ కన్సిస్టెంట్ లాంగ్వేజ్. మనం మాట్లాడే లాంగ్వేజ్‌ని జాగ్రత్తగా బ్రేక్స్ లేకుండా చూడడం. ఆపర్చునిటీస్ టు స్పీక్ అండ్ ఎక్స్‌ప్రెస్. పిల్లవాడికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి క్లాసు. నాట్ టీచర్. టీచర్ ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాలి. ఏ ప్రశ్నలు అడగాలి. రీడింగు, వైల్ రీడింగు, పోస్ట్ రీడింగు అన్నీ కూడా ప్రశ్నలు రెడీగా సిద్ధమై రావాలి. ఇక్కడ మనకి ఎక్కువ పర్సెంట్ పిల్లవాడిని ఎట్లా మూవ్ చేయించాలి మాట్లాడడానికి. యూజ్ ఆఫ్ జెస్చర్స్, రియల్ ఆబ్జెక్ట్స్. రియల్ ఆబ్జెక్ట్స్‌ని తేవడం, సైగల ద్వారా చెప్పడం, బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పడం, ఇన్‌స్ట్రక్షనల్ డైలాగ్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయడం. అవి కూడా సజెషన్ రూపంలో సజెస్టోపీడియా, కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ పీర్ ట్యూటరింగ్. ఒకళ్ళనొకళ్ళు 40 మంది ఉంటే 10 గ్రూపులు చేసి వాళ్ళలో వాళ్ళే నేర్చుకునే విధంగా, ఒకడు గైడ్ చేసే విధంగా పీర్ ట్యూటరింగ్ అనేది బెస్ట్ ట్యూటరింగ్. పిల్లవాడు మన చెబితే వినడు గానీ, ఆ స్థాయిలో ఉన్నవాడితో చెప్తే వింటాడు. అయితే ఇంకోటి కొంతమందికి ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్లో కూడా. ఈ అమ్మాయి చెప్తే నేను ఈ అబ్బాయి చెప్తే నేను వినేదని ఇద్దరికి ఉంటుంది.
అలాంటి సందర్భంలో టీచర్ హ్యాస్ టు ఎంటర్. డైలాగ్ జర్నల్స్ అండ్ కంప్యూటర్ జర్నల్స్ ఏవైతే డైలాగ్స్ రోల్ ప్లే చేయడానికి అనుగుణంగా ఉంటాయో వాటిని తీసుకోవడం. ఛాలెంజెస్ ఇప్పుడు ఏదైతే కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అని మనం చెప్పుకున్నామో అర్థమయ్యేటటువంటి పరిమితి దాన్ని పెంచుకోవాలి. వర్డ్ నుంచి సెంటెన్స్ టు పారాగ్రాఫ్. ఇక ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడంటే క్లాస్కి 45 మంది అట్లా తగ్గించుకుంటా రావడానికి ప్రయత్నిస్తాం. 40 మంది ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారు. ఓవర్ క్రౌడెడ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఏది చేయాలన్నా ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. హైలీ కాంపిటెంట్ టీచర్స్ కావాలి ఈ విధానంలో. ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తాం, ఒక స్కిల్ నేర్పిస్తున్నాం, రీడింగ్ స్కిల్ నేర్పిస్తున్నాం ఇందులో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్థాయిలో ఉంటారు. 40 మంది అనుకుందాం. 40 మందిలో ఒకడు వర్డ్ దగ్గర ఉంటాడు, ఇంకోటి 2 వర్డ్స్ దగ్గర ఉంటాడు, ఒక సెంటెన్స్ దగ్గర ఉంటాడు, ఇంకో 2 సెంటెన్సెస్ దగ్గర ఉంటాడు, ఇంకోటి పారాగ్రాఫ్ దగ్గర ఉంటాడు. అందరినీ మీట్ చేయాలి 40 నిమిషాల్లో. అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్క నిమిషం మాత్రమే ఇవ్వగలరు. ఇంటరాక్షన్ బేస్డ్ లెర్నింగ్ మే కాజ్ డిసిప్లినరీ ఇష్యూస్ ఇన్ లార్జ్ క్లాస్. 70-80 మంది ఉంటారండి, లేదా 60 మంది ఉంటారు ఈజీగా. ఈ 60 మంది గ్రూపులు చేయడం కష్టం. వాళ్ళు మరి ఇంటరాక్షన్ పాసిబుల్ అంటే ఎలా ఉండిద్దంటే చేపల మార్కెట్ లాగా అవుతుంది. హెచ్ఎంకేమో ఎట్లా ఉండాలి, ఇట్ షుడ్ బి లైక్ పిన్ డ్రాప్ సైలెన్స్. పిన్ వచ్చి అట్లా వేస్తే పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి. బట్ క్లాస్ ఎట్లా ఉండాలి, ఇంగ్లీష్ క్లాసు ఇంటరాక్టివ్గా ఉండాలి. టీచర్ టు స్టూడెంట్, స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండాలి. ఒకప్పుడు మనం చూసుకుంటే ఈ ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి, నూతన విద్యా విధానం రాకముందు స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ ఈజ్ బ్యాండ్. అసలు స్టూడెంట్ పక్కవాడితో నీకేం పని, నువ్వు వచ్చి నేర్చుకోండి. టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్. ఇప్పుడు అట్లా కాదు. టీచర్ టు స్టూడెంట్ కన్నా స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ ఈజ్ అ మస్ట్. Comprehensible input is an ideal strategy for language acquisition if conditions like manageable class size and trained teachers are met. రెండు కండిషన్స్ మీద ఈ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనేటటువంటి ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలంటే 2 కండిషన్స్ కంపల్సరీ. క్లాస్ని మేనేజ్ చేయగలిగే స్థాయిలో ఉండాలి, ట్రైన్డ్ టీచర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. లేని ఎడల వర్కౌట్ అవడం అనేది కష్టమైన విషయం. టోటల్ మెథడాలజీ మొత్తం కూడా ప్లేలిస్ట్లో మీకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయండి. చాలా చాలా ఈజీగా మీరైతే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ప్రతి దాన్ని కూడా, ప్రతి టాపిక్ని కూడా. టెట్కి సంబంధించి యాజ్ వెల్ డిఎస్సికి సంబంధించి బ్లాగ్స్ అయితే ఉన్నాయి. మీరు చక్కగా వాటి ద్వారా ఏంటంటే కంప్లీట్ చేయొచ్చు. PCVTET 2020 sgt.blogspot.com ఇది టెట్కి సంబంధించింది. ఇది మీకు మెగా డిఎస్సి బ్లాగ్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లేదా డైరెక్ట్గా PCV English sgt.blogspot.com అని కనుక మీరు ఎటువంటి గ్యాప్స్ లేకుండా సెర్చ్ చేసినట్లయితే ఈ బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డిస్క్రిప్షన్లో కూడా PDF లింక్స్ ఉంటాయి. ఏవైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ ఫ్రీ అండి. మీరు చక్కగా రోజువారీ ఒక 20 నిమిషాలు ఏం చేయొచ్చు అంటే చక్కగా వినేసి నోట్స్ రాసుకుంటే వెరీ గుడ్. అది ద బెస్ట్ మెథడ్. లేదు మాకు టైం లేదనుకున్న పక్షంలో మీరు MCQs PDF తీసుకోవచ్చు, నోట్స్ PDF కూడా తీసుకోవచ్చు. గంటన్నరలో టోటల్ SGT గ్రామర్ అనేది చెప్పబడింది అండ్ దానికి సంబంధించిన PDF కూడా మీకు అందుబాటులో ఉంది. దయచేసి గమనించండి. PDFs అనేవి కొంత అమౌంట్ అయితే ఉంచడం జరిగింది మెయింటెనెన్స్ పర్పస్. ఆ విషయం కూడా గమనించండి. థ్యాంక్స్ లాట్.